లోకంలో బ్రతుకుతున్నాను. నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు. ఎన్నో పరిస్థితులు నాకు అడ్డుగా నిలబడ్డాయి. ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు. ఎంతోమంది నన్ను దూషించేవారు, ద్వేషించేవారు, అసహించుకునేవారు. ఎంతోమంది నా గురించి చెడుగా మాట్లాడేవారు. నా శరీరంలో ఉన్న రోగాలు, ఎన్నో ఇబ్బందులు నా చుట్టూ ఉన్నా ప్రభువు నేను వాటి దగ్గరే నిలబడకుండా, వాటినే ఆలోచిస్తూ బాధపడకుండా నా చెయ్యి పట్టి నెమ్మదిగా నెమ్మదిగా ఆయన నన్ను నడిపిస్తూ వెళ్తాడు. చెయ్యి విడివాడు, ఆయన చెయ్యి విడివాడు, ఆయన ఎడబాయడని వాక్యం సెలవిస్తాడు. ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, ఎంతో కాలం నుండి ప్రభు సన్నిధానంలోకి మనం వస్తూ ఉన్నాం. మనలో ఈ మార్పు కొందరిలో కలిగి ఉండొచ్చు, కొందరిలో లేకుండా ఉండొచ్చు. లేని బిడ్డలకు నా 2 చేతులు జోడించి నేను శిరస్సు వంచి ఒక తండ్రిగా నా ముందు కూర్చున్నటువంటి దేవుని పిల్లలైన మీకు నా మనవి, మీరు ప్రభువు తోడు లేకుండా బ్రతకూడదు, ప్రభువు కనికరం లేకుండా బ్రతకూడదు, ప్రభువు మీ చేయి విడిచిపెట్టేటట్లుగా బ్రతకూడదు.